ఈ వింత ప్రపంచంలో ప్రతి పుస్తకము ఒక బిడ్డకి జన్మనిస్తుందని, తన తల్లిదండ్రుల జ్ఞానాన్ని వారసత్వంగా పొందుతుంది. శాస్త్రవేత్త అయిన కున్ ఇప్పటికే తన పనులను సిద్ధం చేసుకున్నాడు. కానీ షావు కున్ నిద్రలేచేసరికి అతను ఒక విచిత్రమైన గ్రాఫిటీ పుస్తకంగా మారిపోయాడు. కున్ నాన్న ఆశ్చర్యపోయాడు. చేతిలో ఉన్న షావు కున్ను చూసి తన తలపై పచ్చిక బయలు మొలిచిందేమో అన్న అనుమానం అతనికి వచ్చింది. ఒకరోజు కున్ నాన్న ప్రయోగం చేయబోతుండగా షావు కున్ అతని కాళ్లను పట్టుకుని వెళ్లనివ్వలేదు. అతను జ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నాడని భావించిన కున్ నాన్న షావు కున్ను పట్టాపై పెట్టి వివిధ రసాయనాలను ప్రతిచర్య చేయించాడు. షావు కున్కు రసాయన శాస్త్రంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో కున్ నాన్న వస్తువులను అతని ముందు ఉంచాడు. కానీ షావు కున్ వాటిని చేతులతోనే అద్దుకుంటూ ఉండిపోయాడు. దాంతో కున్ నాన్న అతనిని ప్రయోగం చేయమన్నాడు. షావు కున్ అకస్మాత్తుగా పుస్తకాన్ని తెరిచి అందులోని గ్రాఫిటీపై మరింతగా గీయడం ప్రారంభించాడు. ఇది చూసి కున్ నాన్న కొద్దిసేపు అర్థం చేసుకోలేకపోయాడు. కున్ నాన్న ఒక రసాయన సమీకరణాన్ని రాశాడు. షావు కున్ కాసేపు ఆలోచించి సమాధానం పెడతాననుకున్నాడు. అతను 2 మార్కర్లతో మేఘాలు మరియు వర్షం పడుతున్న దృశ్యాన్ని గీశాడు. కాని కున్ నాన్న దీనిని ఆమోదించలేదు. గర్వంగా ఉన్న షావు కున్ చాలా విచారించాడు. కున్ నాన్న అతనిని రసాయన సమీకరణాన్ని పరిష్కరించమన్నాడు. కానీ షావు కున్ మాత్రం పుస్తకంతో ఆడుకుంటుండిపోయాడు. కున్ నాన్న తీవ్రంగా ఉండటం చూసి షావు కున్ వెంటనే తన నమ్మకాన్ని కోల్పోయాడు. తర్వాత కున్ నాన్న అతనికి గుండె గురించి నేర్పించాలని ప్రయత్నించాడు. కాని షావు కున్ తాను మరియు కున్ నాన్న ప్రేమతో ఉన్న చిత్రాన్ని గీశాడు. కోపించిన కున్ నాన్న ఆ చిత్రాన్ని చించేసి షావు కున్ను వేదవా అని అన్నాడు. తీవ్రంగా బాధపడ్డ షావు కున్ తన రంగుల్ని కోల్పోయి తెల్లని పుస్తకంగా మారిపోయాడు. అతను రక్షణ కళ్లజోడులు పెట్టుకుని కొలతల గిన్నెను తీసుకుని రసాయనాలతో ప్రయోగం చేస్తున్నాడు. కున్ నాన్న మొదట ఇందుకు సంతోషించాడు. కాని త్వరలో ఏదో తప్పుడు జరుగుతోందని గ్రహించాడు. తాను షావు కున్ హృదయాన్ని నిర్దయగా నాశనం చేశాడు. షావు కున్ యాంత్రికంగా ప్రయోగం చేస్తూ ఉండగా కున్ నాన్న అతనికి దగ్గరికి వచ్చి అతని పుస్తకాన్ని తీశాడు. షావు కున్ శాస్త్రవేత్త కాదని కున్ నాన్నకు అర్థమైంది. అతను షావు కున్ ఎత్తుకుని తన వేలితో కొద్దిగా రంగు తీసుకుని అతని చేతిపై పెట్టి చిత్రంలో ఒక హృదయాన్ని గీశాడు. వెంటనే షావు కున్ తిరిగే తన అసలు స్వరూపానికి మారిపోయాడు. ఇకపై కున్ నాన్న అతన్ని అడ్డుకోలేదు. అతను సంతోషంగా ఉంటే చాలు.